హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాన్ జోయల్ కొరియా వ్లాగ్స్. మేము బాగున్నామండి, మీరు బాగున్నారా? సో ఈ వీడియోలో కమెంట్ సెక్షన్లో మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా అడిగిన సౌత్ కొరియాలో చదువుకోవడానికి కానీ లేదా జాబ్ చేయడానికి కానీ ఎలా రావాలి, మనకు అవకాశాలు ఎలా ఉంటాయి, ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి, ఫ్లైట్ ఛార్జెస్ ఎలా ఉంటాయి, ఇలాంటి వాటికి సంబంధించి వీడియో చేయమని చాలా రోజుల నుంచి కమెంట్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియోలో అలాంటి వాటి గురించి ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేస్తాను. అలాగే ఇక్కడ స్టూడెంట్గా అడ్మిషన్ రావడానికి నా టిప్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దట్ ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్లీ మనం సౌత్ కొరియాలో ఫ్రీగా చదువుకోవచ్చా అంటే అబ్సల్యూట్లీ మనం ఫ్రీగా చదువుకోవచ్చు అండి సౌత్ కొరియాలో, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఎందుకంటే ఇక్కడ మనం ఫ్రీగా చదువుకోవడం కోసం అని చెప్పి చాలా రకాల స్కాలర్షిప్స్, కొన్ని గవర్నమెంట్ ఫండెడ్ స్కాలర్షిప్స్, కొన్ని యూనివర్సిటీ ఫండెడ్ ప్రాజెక్ట్స్, ఇలా చాలా ఉంటాయండి ఇక్కడ. సో స్కాలర్షిప్స్ అనేటివి చాలా వైడ్గా ఉంటాయి, అందువల్ల మనకు అవకాశాలు కూడా ఫ్రీగా చదువుకోవడానికి ఎక్కువగా ఉంటుంది. అలాంటి స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్లో నేను ఒక రెండు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ రెండిటిని యూజ్ చేసే వస్తారు. సో అవి రెండిట్లో మొదటిది ఏంటంటే జీకేఎస్ స్కాలర్షిప్. సో జీకేఎస్ అంటే గ్లోబల్ కొరియన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. ఈ జీకేఎస్ స్కాలర్షిప్ అనేది కొరియన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్ అనమాట. ఈ జీకేఎస్ స్కాలర్షిప్లో మనం ఏమేమి చేయొచ్చు అంటే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేయొచ్చు, అండ్ అలాగే గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కూడా చేయొచ్చు, లైక్ మాస్టర్స్ అండ్ పిహెచ్డి చేయొచ్చు. దీని డ్యూరేషను మ్యాక్సిమం 4 years వరకు వీళ్ళు మనకు స్కాలర్షిప్ని సపోర్ట్ చేస్తారు. సో దీని ఎలిజిబిలిటీస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ దీనికి ఒక 3 ఎలిజిబిలిటీస్ ఉంటాయి. ఫస్ట్ క్రైటీరియా, మనం అప్లై చేసే అప్లికెంట్ కొరియన్ సిటిజన్ అయ్యి ఉండకూడదు. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఫర్ కొరియన్స్, ఇది కొరియాలో వచ్చి చదువుకోవడానికి ఫారినర్స్కి ఉన్నటువంటి ఒక ప్రోగ్రామ్. ఇక రెండోది, మన ఏజ్ 40 సంవత్సరాల కన్నా కూడా ఎక్కువ ఉండకూడదు. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఈస్ 40 years. అండ్ థర్డ్ అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన లాస్ట్ డిగ్రీలో మన పర్సంటేజ్ 80% కన్నా తక్కువ ఉండకూడదు. 3 బేసిక్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసామంటే మనం జీకేఎస్ స్కాలర్షిప్ అప్లై చేయడానికి మనం ఎలిజిబుల్. ఎవరైతే ఈ జీకేఎస్ స్కాలర్షిప్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఈ కొరియాకి వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ 1 year వరకు లాంగ్వేజ్ కోర్స్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒక యూనివర్సిటీలో ఎన్రోల్ అయిన తర్వాత ఆ యూనివర్సిటీలో 1 year వరకు లాంగ్వేజ్ ప్రోగ్రామ్ నేర్చుకొని కొరియన్ లాంగ్వేజ్ని నేర్చుకున్న ఆ తర్వాత కోర్స్ వర్క్లోకి మనల్ని అలో చేస్తారు. సో ఈ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఈ ప్రోగ్రాంలో, ఈ జీకేఎస్ స్కాలర్షిప్ ప్రోగ్రాంలో మనకున్న ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్. ఫుల్లీ ఫండెడ్ అంటే మనకు ఎవ్రీ మంత్ మనకు అయ్యే ఎక్స్పెన్సెస్, మన ట్యూషన్ ఫీజు, మన హెల్త్ ఇన్సూరెన్సు, అలాగే ఇంక్లూడింగ్ ద ఫ్లైట్ టికెట్స్ ఆల్సో, మనకు రాను పోను ఫ్లైట్ టికెట్స్తో సహా ఎవ్రీథింగ్ ఈ స్కాలర్షిప్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అందుకని ఇది వరల్డ్ వైడ్ చాలా ఫేమస్ ప్రెస్టీజియస్ స్కాలర్షిప్స్లో ఈ గ్లోబల్ కొరియన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఒకటి ఉంటుంది. సో దీనికోసం యాక్చువల్గా చాలామంది ఒక 2-3 అటెంప్ట్స్ కూడా ఇస్తుంటారు. ఒకే అటెంప్ట్లో రాకున్నా కూడా 2-3 అటెంప్ట్స్లో కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకు ఫైనాన్షియల్గా ఎటువంటి బర్డెన్ ఉండదు, మన పాకెట్లోంచి 1 రూపీ కూడా తీయాల్సిన అవసరం ఉండదు, కంప్లీట్గా గవర్నమెంటే చూసుకుంటుంది. కాబట్టి కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఇంకొక డ్రాబ్యాక్ కూడా ఏంటంటే ఈ జీకేఎస్ ప్రోగ్రామ్ అనేది ఓన్లీ 1000 పీపుల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది పర్ నోటిఫికేషన్. సో ఒక్కొక్క నోటిఫికేషన్లో 1000 పీపుల్ మాత్రమే స్టూడెంట్స్ని ఈ ప్రోగ్రామ్ అనేది సెలెక్ట్ చేస్తారు. సో ఈ 1000 స్టూడెంట్స్ అనేది ఇండియా నుంచే 1000 కాదు, ఈ 1000 స్టూడెంట్స్ త్రూ అవుట్ ద వరల్డ్ 1000 స్టూడెంట్స్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి దీని కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంకొక డిఫికల్టీ ఏంటంటే ఇది చాలా సెన్సిటివ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. చాలా సెన్సిటివ్ అంటే ఇందులో 4-5 స్టెప్స్ ఉంటాయి. ఒక్కొక్క స్టెప్ క్వాలిఫై అయిన తర్వాతే నెక్స్ట్ స్టెప్కి మన అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. సో చిన్న మిస్టేక్ ఉన్నా కూడా మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోయేదానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ బేస్డ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. అండ్ ఈ జీకేఎస్ స్కాలర్షిప్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఇది ఇయర్లీ 2 times రిలీజ్ చేస్తారండి. ఒకటి ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారు, సెకండ్ వన్ సెప్టెంబర్లో రిలీజ్ చేస్తారు. ఈ ఫిబ్రవరిలో రిలీజ్ చేసే ఈ నోటిఫికేషన్ ఏమో గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి సంబంధించింది. అంటే ఎవరైనా మాస్టర్స్ చేయాలన్నా పిహెచ్డి చేయాలన్నా వాళ్ళు ఈ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే నోటిఫికేషన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. వేరాజ్ అండర్ గ్రాడ్యుయేట్ చేయాలనుకున్న వాళ్ళు, బ్యాచిలర్స్ చదవాలనుకున్న వాళ్ళు సెప్టెంబర్లో రిలీజ్ అయ్యే నోటిఫికేషన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ జీకేఎస్ స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలి అంటే నేను చెప్పాను కదా, ఈ 2 termsలో నోటిఫికేషన్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్లై చేసేది
టైప్స్గా ఉంటుందండి. ఒకటి ఎంబసీ ట్రాక్ అంటారు, రెండోది యూనివర్సిటీ ట్రాక్. సో ఈ ఎంబసీ ట్రాక్ అంటే ఏంటంటే, ఈ ఇండియన్ గవర్నమెంట్ ఎంబసీ సౌత్ కొరియాలో ఉంటుంది కదా, వాళ్ళ ద్వారా మనము అప్లై చేస్తామన్నమాట సౌత్ కొరియా గవర్నమెంట్కి. ఈ ఎంబసీ ట్రాక్లో ఏబిసి అని ఒక 3 గ్రూప్స్ ఉంటాయి. ఒక్కొక్క గ్రూప్లో కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. సో మనం ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక్కొక్క యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఒక 3 యూనివర్సిటీస్ని మనం సెలెక్ట్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు త్రూ ఎంబసీ ట్రాక్. అదే మనం యూనివర్సిటీ ట్రాక్ చూసామంటే, ఈ యూనివర్సిటీ ట్రాక్లో మనం ఏదైనా ఒక్క యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఒక్క యూనివర్సిటీకి మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరిలో వదిలిన జీకేఎస్ అప్లికేషన్ ఆన్గోయింగ్లో ఉంటుంది కాబట్టి, నెక్స్ట్ జీకేఎస్ అప్లికేషన్ వదిలినప్పుడు దానికి సంబంధించి కంప్లీట్ డెడికేటెడ్ ఇన్ఫర్మేషన్ చేస్తానండి. ఎలా అప్లై చేయాలి, ఏబిసి గ్రూప్స్ ఏంటి, వాటిలో ఏ యూనివర్సిటీస్ ఉంటాయి, ఎందులో అప్లై చేస్తే మనకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ని అందులో నేను షేర్ చేయడానికి ట్రై చేస్తానండి. ఈ జీకేఎస్ స్కాలర్షిప్ ప్రోగ్రాంలో మంత్లీ స్టైపెండ్ ఎలా ఉంటుంది అంటే, ఎవ్రీ మంత్ మనకు 1.6 మిలియన్ కొరియన్ వోన్ అనేది మన అకౌంట్లో వేస్తూ ఉంటారు. అంటే అరౌండ్ 1 lakh వరకు వస్తుంది. 1,05,000 అలా వస్తుంది, 1 lakh వస్తుంది. సో ఈ 1 lakh అనేది ఈవెన్ ఎక్స్పెన్సివ్ సిటీస్ లైక్ సోల్ అండ్ బూసాన్లో మనం ఉండి చదువుకుంటున్నా కూడా మనకు సరిపోతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. మనకు ఫైనాన్షియల్గా అయితే ఏ ఇబ్బంది రాదు. మనకి ఇక్కడ కంప్లీట్ హౌస్ రెంట్ కానీ, మన లివింగ్ ఎక్స్పెన్సెస్, ఫుడ్, పర్సనల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా అందులోనే కవర్ అయిపోతాయి. ఎలాగూ ఇక్కడికి రావడానికి మన డిగ్రీ అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళే ఫ్లైట్ ఛార్జెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం ఎట్ ఆల్ అండి. ఇదైతే ఫుల్లీ ఫండెడ్ గవర్నమెంట్ ప్రొవైడెడ్ స్కాలర్షిప్. ఇక సెకండ్ ఆప్షను ఇది డైరెక్ట్ అప్లై ఆప్షన్. సో ఈ డైరెక్ట్ అప్లై ఆప్షన్ గురించి మనకు అర్థం అవ్వాలి అంటే, ఇక్కడ కొరియన్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో మనకు అర్థమైతే ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. కొరియన్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ సో అంటిల్ బ్యాచిలర్స్ మనం కాలేజీకి వెళ్తాము, మనకు కోర్స్ వర్క్ ఉంటుంది, ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ క్లియర్ చేస్తాం కదా. వెరాజ్ హైయర్ ఎడ్యుకేషన్లో ఇక్కడ మాస్టర్స్ కానీ పిహెచ్డి కానీ ఎలా ఉంటుందంటే, ఇది కంప్లీట్లీ అవుట్ అండ్ అవుట్ రీసెర్చ్ ఓరియంటెడ్ ఉంటుందండి. మనం ఏ యూనివర్సిటీ అయినా అవుట్ అండ్ అవుట్ రీసెర్చ్ ఓరియంటెడ్గానే ఉంటుంది. ఇక్కడ కోర్స్ వర్క్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. మనం క్లాస్కి వెళ్తాము అటెండెన్స్ పర్పస్ కోసం అన్నట్లుగా ఉంటుంది క్లాస్కి వెళ్ళేది. సో అక్కడ నుంచి కొంతమంది ప్రొఫెసర్స్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. ఇది రీసెర్చ్ ఓరియంటెడ్ కాబట్టి రీసెర్చ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ఎగ్జామ్స్ కూడా, ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్లో ఓపెన్ బుక్ ఎగ్జామ్స్, లేదంటే ముందు రోజు క్వశ్చన్ పేపర్ చెప్పేయడాలు ఇట్లాంటివి ఏమేమి ఉంటాయి. సో అది పాస్ అవ్వడం పెద్ద విషయం ఏం కాదు, చాలా ఈజీగా మనం క్లియర్ చేసేయచ్చు. ఇక్కడ మ్యాటర్ అంతా ఏంటంటే రీసెర్చ్. సో మనం రీసెర్చ్ ఎలా చేస్తున్నాము అనే దాన్ని బట్టిచ్చే మన గ్రాడ్యుయేషన్, అది మనం పిహెచ్డి అయితే మన గ్రాడ్యుయేషన్ డ్యూరేషన్ డిపెండెంట్ అది. అదే మన మాస్టర్స్ అయితే మన మాస్టర్స్ యొక్క క్వాలిటీ అనేది మన రీసెర్చ్ అవుట్పుట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఈ హైయర్ ఎడ్యుకేషన్లో ఈ రీసెర్చ్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ని తీసుకుంటే ఆ డిపార్ట్మెంట్లో ఒక 10 మంది ప్రొఫెసర్స్ ఉన్నారు అంటే, ఆ 10 మంది ప్రొఫెసర్స్ దగ్గర ఇండస్ట్రీ నుంచి కానీ యూనివర్సిటీ నుంచి కానీ కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ని వీళ్ళు మాస్టర్ స్టూడెంట్స్ని కానీ పిహెచ్డి స్టూడెంట్స్ కానీ ఆర్ పోస్ట్ డాక్స్ని కానీ వాళ్ళు రిక్రూట్ చేసుకొని వాళ్ళ దగ్గర రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తారు. ఆ ప్రాజెక్ట్ నుంచి వచ్చే మనీని వీళ్ళకి శాలరీ లాగా ఎవ్రీ మంత్, స్టూడెంట్స్కి కూడా ఎవ్రీ మంత్ శాలరీ లాగా క్రెడిట్ చేస్తారు. సో ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది పిహెచ్డి కానీ మాస్టర్స్ కానీ ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది మనకు అడ్మిషన్ సంపాదించడానికి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే, మనము సపోజ్ ఒక స్టూడెంట్ ఒక మాస్టర్స్ చేయాలి అని సౌత్ కొరియాలో మాస్టర్స్ చేయాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా చేయాలి అంటే, ఫస్ట్ యూనివర్సిటీ పోర్టల్లోకి వెళ్తాము. యూనివర్సిటీ పోర్టల్లోకి వెళ్ళి ఆ రెలవెంట్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్స్ ఉంటారు కదా, ఆ ప్రొఫెసర్స్లో ప్రతి ప్రొఫెసర్ దగ్గర వాళ్ళ డిపార్ట్మెంట్ లింక్ ఇచ్చుంటారు. మనం ఆ డిపార్ట్మెంట్ లింక్ క్లిక్ చేయగానే వాళ్ళ డిపార్ట్మెంట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఆ పోర్టల్లో ఎవరెవరు మాస్టర్స్ చేస్తున్నారు, ఎవరెవరు పిహెచ్డి చేస్తున్నారు, ఎంతమంది పోస్ట్ డాక్టరల్ ఫెలోస్ ఉన్నారు, దగ్గర ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏమేమి ప్రాజెక్ట్స్ ఆన్గోయింగ్లో ఉన్నాయి, ఏమేమి చేసేసారు, ఎన్ని పేపర్స్ పబ్లిష్ చేశారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్లో చదవాలనుకుంటున్నామో ఆ డిపార్ట్మెంట్ ఓపెన్ చేసి ఆ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ ప్రొఫైల్స్ అన్నీ చూసిన తర్వాత మనకు ఏ ఫీల్డ్ రిలేటెడ్ అవుతుంది, లేదంటే మనకు ఏది ఇంట్రెస్టెడ్గా ఉంది, ఆ ప్రొఫెసర్ యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేసి ఆ ప్రొఫెసర్కి తగ్గట్లు మన సివి ఆర్ రెజ్యూమేని మనం రెడీ చేసి, సివితో పాటుగానే ఒక ఎస్ఓపిని కూడా రెడీ చేయాలి. ఎస్ఓపి అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. అంటే మనం ఇక్కడ కొరియాకు వచ్చిన తర్వాత మనం ఏం చేద్దాం అనుకుంటాం, మీ పర్పస్ ఏంటి,
మీ ఎయిమ్స్ అండ్ గోల్స్ ఏంటి, ఇలాంటి వాటిని ఒక డిస్క్రిప్టివ్ వేలో ఒక డాక్యుమెంట్ లాగా ప్రిపేర్ చేసి సేమ్ లైక్ రెజ్యూమే లాగానే ఉంటుంది. సో ఆ రెజ్యూమేని, ఈ ఎస్ఓపిని, ఈ రెండింటిని ఈమెయిల్ చేస్తే ఆ ప్రొఫెసర్కి, ప్రొఫెసర్ సో అండ్ సో మీ రీసెర్చ్ అంటే నాకు ఇంట్రెస్ట్, సో నేను మీ అండర్లో మాస్టర్స్ ఆర్ పిహెచ్డి మీరు ఏది చేయాలనుకుంటే ఇలా చేద్దాం అనుకుంటున్నాను, పాసిబిలిటీ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో అని ఒక ఈమెయిల్ డ్రాప్ చేసినామంటే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారండి. సౌత్ కొరియన్స్ ఈమెయిల్స్ని చాలా రెగ్యులర్గా చెక్ చేస్తుంటారండి. సో నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఈరోజు విత్ ఇన్ 2-3 డేస్లో రాకపోయినా కొంచెం టైం తీసుకున్నా సరే వాళ్ళు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తారు. వాళ్ళు మనము సెండ్ చేసిన ఆ ఈమెయిల్ని వాళ్ళు చూసి మన రెజ్యూమేని ఆర్ ఎస్ఓపిని వాళ్ళు రివ్యూ చేసి ఈ క్యాండిడేటు వాళ్ళ స్కిల్స్ అండ్ వాళ్ళ ఎక్స్పర్టైజెస్ వాళ్ళ ప్రాజెక్ట్స్కి సూట్ అవుతాయి, వీళ్ళు నాకు బెనిఫిట్ అవుతారు అని అనుకున్నప్పుడు వాళ్ళు మనకు రిప్లై ఇస్తారండి. మనల్ని తీసుకుంటామనో లేదంటే తీసుకోమనో ఏదో విధంగా వాళ్ళు రిప్లై ఇస్తారు. మీ ప్రొఫైలు మా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్కి సూటబుల్ అయ్యింది అని చెప్పి వాళ్ళు ఒక యాక్సెప్టెన్స్ ఈమెయిల్ అనేది ఒకటి ఫార్వర్డ్ చేస్తారు. ఈదర్ ఫ్రమ్ ప్రొఫెసర్ కావచ్చు, లేదంటే ఆ ప్రొఫెసర్ కింద మాస్టర్స్ ఆర్ పిహెచ్డి ఆర్ పోస్ట్ డాక్స్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి కానీ మనకి ఈమెయిల్ వస్తుంది. సో ఆ ఈమెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళే కంటిన్యూగా మనల్ని ఫాలో అప్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ సెమిస్టర్ ప్రతి యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇస్తుంది కదా, ఆ నోటిఫికేషన్ అప్పుడు మనం అప్లై చేసుకుంటే ఆ ప్రొఫెసర్ రెఫరెన్స్తో మనల్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో ఈ విధంగా మనం ఈ సౌత్ కొరియాలోకి రావచ్చండి. సో ఈ సౌత్ కొరియాలోకి రావడానికి ఉన్న 2 దారుల్లో ఒకటి వచ్చి జీకేఎస్ గవర్నమెంట్ ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్, సెకండ్ వన్ వచ్చి డైరెక్ట్ ఇంటరాక్షన్ అండి. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను టు గెట్ ఇన్ టు కొరియన్ యూనివర్సిటీస్. అవేంటంటే ఫస్ట్ థింగ్, చూజ్ ద యూనివర్సిటీ వైజ్లీ అని ఎందుకన్నానంటే ఇక్కడ సౌత్ కొరియాలో చాలా టాప్ యూనివర్సిటీస్ ఉంటాయి. లైక్ సోల్ నేషనల్ యూనివర్సిటీ, నాన్సా యూనివర్సిటీ, కైస్ట్, పాస్టెక్, ఇలాంటి టాప్ యూనివర్సిటీస్ ఉంటాయండి. ఇందులో యాక్సెప్టెన్స్ రేట్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. చాలా టఫ్ ఫైట్ ఉంటుంది ఇందులో అడ్మిషన్ కోసం. ఎందుకంటే ఇవి ఆల్మోస్ట్ అన్నీ కూడా QS బిలో 100 ర్యాంకింగ్లోనే ఉంటాయి. సో అందుకని చెప్పి ఇక్కడ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఇఫ్ యు ఆర్ నాట్ పర్టికులర్ విత్ ద ప్రెస్టేజ్ ఆర్ ద QS ర్యాంకింగ్ ఆఫ్ ఎ యూనివర్సిటీ, గో టు ద సెకండ్ లెవెల్ ఆఫ్ యూనివర్సిటీస్. నేను టాప్ యూనివర్సిటీలోనే చదవాలి, లేదంటే ఒక ప్రెస్టేజ్ ఉన్న యూనివర్సిటీలోనే చదవాలి అన్న ఫీలింగ్ ఏమి మీకు లేకుండా ఉంటే, ఏ యూనివర్సిటీ అయినా కూడా ఇక్కడ మనకు మెథడాలజీ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ అండి. అంతా రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటుంది. కాకపోతే వెరీ టాప్ యూనివర్సిటీస్ అంటే వాళ్ళ ఫెసిలిటీస్ అవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అయితే టాప్ యూనివర్సిటీస్ ఏంటంటే వాళ్ళ కొలాబరేషన్స్ ఇంటర్నేషనల్లో చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళ కాంటాక్ట్స్, వైడ్ కనెక్షన్స్ ఉంటాయి. అదర్ దాన్ దట్ మనకు అంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అందులోనూ ఈ టాప్ యూనివర్సిటీస్లో ఆబ్వియస్లీ చాలా ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ మిడ్ లెవెల్ ఆఫ్ యూనివర్సిటీస్ని కానీ మనం ట్రై చేసాము అంటే ఏ యూనివర్సిటీలో అయినా కూడా స్కిల్ అనేది మనల్ని బేస్ అయి ఉంటుంది. సో వాళ్ళు చెప్పే విధానం, వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్ సేమ్గా ఉంటాయి. కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అంతేను, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ ప్రెషర్లో అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ సౌత్ కొరియాలో ఈ మిడ్ లెవెల్ ఆఫ్ యూనివర్సిటీస్ని కానీ మనం చూస్ చేసుకోగలిగినాము అంటే ఇందులో మనకు యాక్సెప్టెన్స్ రేటు కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో మనం అడ్మిషన్ పొందేదానికి ఛాన్సెస్ మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది నా టిప్ నెంబర్ 1 అని చెప్పొచ్చు. సో టిప్ నెంబర్ 2 ఏంటంటే, ఇది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. 99% మీ సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అదేంటంటే త్రూ రెఫరెన్సెస్ ఎలా అంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ప్రతి ప్రొఫెసర్కి ల్యాబ్ ఉంటుంది, ల్యాబ్లో స్టూడెంట్స్ ఉంటారు, పోస్ట్ డాక్టరల్ ఫెలోస్ ఉంటారు, ఇలా అన్నీ ఉంటారని చెప్పాను కదా. సో అందులో ఎవరైనా కానీ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఆ రెఫరెన్స్తో మనల్ని తీసుకునేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది నా నెక్స్ట్ టిప్ వచ్చి, మనకు ఒక టాపిక్ మీద రీసెర్చ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకోండి, ఆ టాపిక్ డిఫరెంట్ యూనివర్సిటీస్లో ఏ ప్రొఫెసర్స్ చేస్తున్నారో చూసి ఆ ప్రొఫెసర్స్ కూడా దానికి తగ్గట్టుగానే CVని, SOPని రెడీ చేసి 5 ప్రొఫెసర్స్కి కానీ మనం ఈమెయిల్ చేసినట్లయితే ఏదో ఒక దాంట్లో మనకు వచ్చేదానికి స్కోప్ అయితే ఉంటుంది. ఇలా అప్లై చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ కేర్ ఏంటంటే, మనం అప్లై చేసే ఎలాంటి ల్యాబు మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే అందులో ఫెసిలిటీస్ ఉన్నాయో లేవో, ప్రతిదానికి వేరే దాని మీద డిపెండ్ అవ్వాలా
అనే విషయాలు కూడా మనం గమనించుకోవాలి. సో వాళ్ళు ప్రతిదా కూడా ఆ ల్యాబ్ పోర్టల్లోనే వాళ్ళు అన్నీ మెన్షన్ చేస్తుంటారు. వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళకి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, స్టూడెంట్స్, వాళ్ళు పబ్లిష్ చేసిన పేపర్స్, వాళ్ళ ప్రొఫైల్స్, ఎవ్రీథింగ్ ఉంటుందండి. సో అన్నీ మనం చూసుకొనే మనం ఒక 4-5 యూనివర్సిటీస్కి అప్లై చేసినప్పుడు మన ప్రొఫైల్ ఏదైనా ఒక ప్రొఫెసర్కి మ్యాచ్ అయ్యి ఆర్ వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళ నుంచి మనకు రెస్పాన్స్ వస్తుంది. సో మనకి ఈజీ అడ్మిషన్ అనేది ఉంటుంది. ఇక్కడ అడ్మిషన్ పొందడానికి ఇంకొక హెల్ప్ఫుల్ టిప్ ఏంటంటే ట్రై టు లెర్న్ కొరియన్ లాంగ్వేజ్ అండి. ఎందుకంటే ఇక్కడ ఈవెన్ ప్రొఫెసర్స్ కూడా చాలామందికి వాళ్ళకి ఇంగ్లీషు పెద్దగా రాదు. సో అందుకోసం అని చెప్పి మనకు కానీ ఏదైనా కొరియన్ లాంగ్వేజ్లో టాపిక్ అంటారు, అందులో కానీ ఏదైనా కొంచెం స్కిల్ ఉన్న ఒక ఇంటర్మీడియట్ లెవెల్ ఆర్ అట్లీస్ట్ ఎలిమెంటరీ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉన్నా కూడా వాళ్ళు తీసుకునేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎవరైతే ట్రై చేయాలి అనుకుంటున్నారో సౌత్ కొరియన్ యూనివర్సిటీలో అడ్మిషన్కి, వాళ్ళు ఇప్పటి నుంచే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ట్రై చేయడం అనేది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈవెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇవైతే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్న టిప్స్ అండి. ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే మనకు అడ్మిషన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ టిప్స్ అన్నీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, మాస్టర్స్ ఆర్ పిహెచ్డి స్టూడెంట్స్కి మాత్రమే యూజ్ అవుతాయి. అండర్ గ్రాడ్యుయేట్స్కి యూజ్ అవ్వవు. ఎందుకంటే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ వరకు కంప్లీట్లీ కొరియన్ లాంగ్వేజెస్లోనే ఉంటుంది. సో వాళ్ళకైతే జీకేఏ స్కాలర్షిప్ అన్నదే అన్నిటికన్నా బెస్ట్ సూటెడ్ వన్ అంటే జీకేఏ స్కాలర్షిప్ అని చెప్పచ్చు. జాబ్స్కి సంబంధించి కూడా చాలా క్వశ్చన్స్ అడిగారు. సో ఈ జాబ్స్ ఎలా ఉంటాయంటే 2 types ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఒకటి అకాడమియా జాబ్స్, 2 కంపెనీ సైడ్ జాబ్స్ ఆర్ హాస్పిటల్స్ ఆర్ ఫార్మాస్యూటికల్స్ ఇలా ఉంటాయి కదా, ఇవన్నీ అనమాట. సో అకాడమియా జాబ్స్ అంటే రీసెర్చర్స్, రీసెర్చ్ సైంటిస్ట్, పోస్ట్ డాక్టరల్ ఫెలో, రీసెర్చ్ ప్రొఫెసర్స్, ఇలాంటి క్యాడర్ ఉంటుంది కదా, ఇవన్నమాట. ఇవి సేమ్ లైక్ పిహెచ్డి స్టూడెంట్ ఆర్ మాస్టర్ స్టూడెంట్ అండి. ప్రొఫెసర్కి ఉన్న ల్యాబ్ పోర్టల్కి వెళ్ళి వాళ్ళ ఫండ్ ఎలా ఉంది, వాళ్ళకి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి చూస్ చేసుకుని సేమ్ మాస్టర్స్ ఆర్ పిహెచ్డి లాగానే మనం అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకొని మన స్కిల్స్, మన ఎక్స్పర్టైజ్ వాళ్ళతో మ్యాచ్ అయినప్పుడు వాళ్ళు ఇక శాలరీ నెగోషియేషన్ అవన్నీ అయిన తర్వాత వాళ్ళు కాంట్రాక్ట్ లెటర్ ఇస్తారు. ఇంకా డైరెక్ట్గా ఆ కాంట్రాక్ట్ లెటర్ పెట్టి వీసా అప్లై చేసుకొని మనం సౌత్ కొరియాకి వచ్చేయడం. ఈ అకాడమియా జాబ్స్ కాకుండా ఇక మిగిలిన కంపెనీ జాబ్స్కి ఇక్కడ కొన్ని పోర్టల్స్ ఉంటాయండి. పోర్టల్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి మీరు చెక్ చేయండి. పోర్టల్స్లో మన సీవీని మనం అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్స్తో ఇది మ్యాచ్ అయినప్పుడు మనకు వాళ్ళ నుంచి కాల్ వస్తుంది. ఆబ్వియస్లీ మనం ఇండియాలో ఎలా అయితే మనం కంపెనీ జాబ్స్కి ట్రై చేస్తామో సేమ్ అలాగే ఇక్కడ కూడా ట్రై చేస్తాము. అక్కడ నుంచి కాల్ వచ్చిన తర్వాత మనకు ఫర్దర్ స్టెప్స్ అనేటివి మూవ్ అవుతాయండి. సో ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇండియన్ జాబ్ సర్చింగ్కి కొరియన్ జాబ్ సర్చింగ్కి, ఈ కొరియన్ జాబ్ సర్చింగ్ రెజ్యూమే అనేది కంపెనీలకి ఎస్పెషల్లీ రెజ్యూమే అనేది డిఫరెంట్గా ఉంటుంది. మన ఇండియాలో మనకు ఆబ్జెక్టివ్ ఆర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, మన స్కిల్స్ అండ్ ఎక్స్పర్టైజెస్, ఎక్స్పీరియన్స్ ఇలా ఉంటుంది కదా, రెఫరెన్సెస్ అలా ఉంటుంది కదా. ఇక్కడ కూడా అవి ఉంటాయి. వాటితో పాటుగా ఇక్కడ ఎలాబొరేటెడ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే మీ పర్సనల్ హాబీస్ ఏంటి ఆర్ ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేస్తాం. కాకపోతే ఇందులో కొంచెం ఎలాబొరేటెడ్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొక ప్రో టిప్ ఏంటంటే మనకు ఇండియాలో లాగానే ఇక్కడ కొన్ని వాట్సాప్ గ్రూప్స్ ఆర్ టెలిగ్రామ్ గ్రూప్స్, ఫేస్బుక్ గ్రూప్స్ ఇలాంటి గ్రూప్స్ ఉంటాయండి. ఇండియన్ స్టూడెంట్స్కి ఆర్ ఇండియన్ జాబ్ సర్చింగ్ పీపుల్కి కొన్ని గ్రూప్స్ ఉంటాయి. అందులో కంటిన్యూస్గా వాళ్ళు ఏదైనా అప్డేట్ ఉంటే అందులో పోస్ట్ చేస్తుంటారు. సో అలాంటి వాటిల్లో జాయిన్ అవ్వడం అనేది అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ అండి. అందులో కూడా వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, పిహెచ్డి స్టూడెంట్స్ కావాలి ఆర్ మాస్టర్స్ స్టూడెంట్స్ కావాలి ఆర్ ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి ఆర్ పోస్ట్ డాక్టరల్ ఫెలోస్ కావాలి, ఇలాంటి అడ్వర్టైజెస్ ఇస్తుంటారు. సో అవి కూడా మనకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతాయనే చెప్పాలి. వీటితో పాటు కొంతమంది అయితే ఈ ఫార్మాస్యూటికల్, ఈ మెడికల్ రిలేటెడ్ జాబ్స్ కూడా ఏమన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. సో వాళ్ళకి కూడా ఉంటాయండి. ఇక్కడ అన్లైక్ అదర్ కంపెనీ జాబ్స్, ఈ ఫార్మాస్యూటికల్స్ ఆర్ మెడికల్ రిలేటెడ్ జాబ్స్కి కొంచెం డిఫరెంట్ ప్రొసీజర్ ఉంటుంది. డిఫరెంట్ ప్రొసీజర్ అంటే ఇక్కడ మనం అన్ని కంపెనీస్కి మనం అప్లై చేయడానికి ఉండదు. ఫారినర్స్ కొన్ని డెడికేటెడ్ కంపెనీస్కి అప్లై చేసుకోవచ్చు. సో ఆ డెడికేటెడ్ కంపెనీస్ ఏంటి అనేది వాళ్ళు మనకు ఆ పోర్టల్స్లో వాళ్ళు జాబ్ నోటిఫికేషన్స్లో వాళ్ళు క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇచ్చుంటారు. నో ప్రాబ్లము, అట్లాంటి వాటి గురించే మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనం జాబ్ పోర్టల్స్ ఆర్ లింక్డ్ఇన్ ఇలాంటి వాటిల్లో కూడా వాళ్ళు హైర్ చేసుకుంటుంటారు. సో వీటితో పాటుగా మనకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. కొరియాలో జాబ్ చేయాలి అంటే అది ఆబ్వియస్లీ ఆన్ సైట్ రావడం. ఇండియాలో మనకి ఏదైనా ఒక జాబ్ వచ్చి ఆ జాబ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇలా సౌత్ కొరియాకి వస్తుంటారు కదా, ఇవి చాలా రేర్ కేసెస్ ఉంటాయి. ఇవి 2 ఆప్షన్సే కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది జాబ్ సెర్చ్ చేసుకోవడం కోసం. అది త్రూ కన్సల్టెన్సీ. సో కన్సల్టెన్సీస్ నుంచి కూడా వస్తారు వాళ్ళు. ఒక 10 to 15 lakhs సంథింగ్ అలా తీసుకుంటారు డిపెండింగ్ ఆన్ అవర్ జాబ్ అండ్ అవర్ ప్రొఫైల్.
వాళ్ళు కొంచెం మనీ తీసుకొని మనకు జాబ్ అయితే సెట్ చేస్తారు. ఇలాంటి వాటిల్లో మోసాలు జరగడానికి చాలా అంటే చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఒక జాబు, ఒక ప్రొఫైల్ చూపించి మనకి ఇక్కడికి పంపిస్తారు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అది వేరుగా ఉంటుంది. మనం ఆల్రెడీ ఒక 15 lakhs or 20 lakhs మనం మనీ పే చేసేసి ఉంటాము. సో మనం వెనక్కి తిరిగి వెళ్ళలేము, ఆర్ దీన్ని మనం కంటిన్యూ చేయలేము. సో కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వస్తాయి. సో దాన్ని అయితే ఆ ఆప్షన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయమని నేనైతే చెప్తాను. కొన్ని కన్సల్టెన్సీస్ కొంచెం జెన్యూన్గా ఉంటాయి. సో మ్యాక్సిమం ఇలాంటి ఆప్షన్స్ని అవాయిడ్ చేయడమే బెటర్ అనేది నా ఫీలింగ్. ఒక కీ నోట్ ఏంటంటే, మనం ఏ విధంగా అప్లై చేసినా, ఆన్ సైట్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నా, లేదంటే త్రూ జాబ్ పోర్టల్స్ ద్వారా మనం అప్లై చేస్తున్నా, లేదా కన్సల్టెన్సీ వస్తున్నా, ఏ విధంగా వస్తున్నా మనకు కొరియన్ లాంగ్వేజ్ ఆర్ మన ఫీల్డ్లో మనం ఎక్స్పర్టైజ్ అయితే మనకు ఛాన్సెస్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. నేను వీటితో పాటు ఒక డిసడ్వాంటేజ్ కూడా విన్నాను ఫారినర్స్కి ఇక్కడ, ఎస్పెషల్లీ ఇండియన్స్కి. ఏంటంటే మనకు గ్రోయింగ్ ఛాన్సెస్ కంపేర్ టు కొరియన్స్ కొంచెం తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఈజీ కమ్యూనికేషన్ అవ్వచ్చు, వాళ్ళ స్కిల్స్, వాళ్ళ కంపెనీస్ కాబట్టి కొంచెం ఉంటుంది. అది డిస్క్రిమినేషన్ అంటే ఒక కైండ్ ఆఫ్ అలాగే అనుకోవచ్చు. బట్ అట్ లాస్ట్ మనం ఎక్స్పర్ట్ అయితే ఏదైనా ఒక విషయంలో మనల్ని ఎవరు ఆపలేరు. సో ఈవెన్ ఇన్ కొరియా ఆల్సో మనం చాలా టాప్ పొజిషన్కి వెళ్ళచ్చు. బట్ ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. ప్రమోషన్స్లో కానీ ఇలాంటి వాటిలో ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. బట్ మనం రియల్లీ వర్త్ అని వాళ్ళు ఫీల్ అయితే మనకైతే మన గ్రోత్ని అయితే ఎవరు ఆపలేరు. ఈ విధంగా అయితే మనం సౌత్ కొరియాకి చదువుకోవడానికి కానీ జాబ్ చేయడానికి కానీ రావచ్చు. ఇంక ఇక్కడ ఎక్స్పెన్సెస్, ఫ్లైట్ ఛార్జెస్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఈ ఎక్స్పెన్సెస్ అండి డిపెండింగ్ ఆన్ ఏరియా అండి. మనం ఒక మంచి సిటీ ఏరియాస్ లైక్ సోల్ కానీ, బూసాన్ కానీ ఇలాంటి టాప్ సిటీస్లో కానీ ఉంటున్నాము అంటే మనకు చాలా అంటే చాలా ఎక్కువగా మన ఖర్చులు ఉంటాయి. అలాగే శాలరీస్ కూడా ప్లేస్ టు ప్లేస్ మారుతుంటుంది. సో ఒక ఏరియాలో ఒక విధంగా వస్తారు, సోల్లో అయితే ఇంకొక విధంగా ఇస్తారు. అలాగే అక్కడ ఎక్స్పెన్సెస్ కూడా అదే విధంగా ఉంటాయి. కాబట్టి డిపెండింగ్ ఆన్ ద ఏరియా మన శాలరీస్ ఇవన్నీ అండ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. అండ్ అలాగే వచ్చేదానికి ఫ్లైట్ ఛార్జెస్ ఎలా ఉంటాయి అని అడిగారు. ఇక్కడ మన ప్రెఫరెన్స్ని బట్టించి ఉంటుందండి. అంటే మనకు లగేజ్ కావాలా లేదంటే లగేజ్ లేకుండానా అనే దాన్ని బట్టించి కూడా ఉంటుంది కదా. అన్నీ కలుపుకుంటే 25,000 to 50,000 మధ్యలో ఉంటుందండి వన్ వే టికెట్. ఇట్ డిపెండ్స్ సీజన్ టు సీజన్, డే టు డే మారుతూ ఉంటుంది కదా, అది డైనమిక్ కాబట్టి సో అది మారుతూ ఉంటుంది. ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుంది అంటే, ఈ లైఫ్కి సంబంధించి మేము ఒక వీడియో చేసాం, ప్రోస్ అండ్ కాన్స్ మేము ఫేస్ చేసినవి సౌత్ కొరియాలని. ఆ వీడియో ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇదండి ఈ వీడియోలో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. సో థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.